పొలిటికల్ అనలిస్ట్ జయరామ్ గారు, మరి రేవంత్ వర్సెస్ కాంగ్రెస్, రేవంత్ వర్సెస్ జూబ్లీహిల్స్, రేవంత్ వర్సెస్ మొత్తానికి పాలిటిక్స్ అన్న విధంగా మాట్లాడుతున్నారు ఆయన. మీరేం చెప్తారు సార్? మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. సార్, ప్రతి ఉప ఎన్నికల్లో ఓడిపోతూ వస్తూ రాజకీయంగా చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో భాగంగా ఆ రోజు ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసిగా ఎన్నికైన తర్వాత మాలాంటి ఎంతో మంది యువకులను ఏకతాటిపై తీసుకొచ్చి యూనివర్సిటీ వేదిక కానీ లేకపోతే చిన్నపాటి కార్యకర్తల నుంచి మొదలుపెట్టిన వాళ్ళందరూ ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ పార్టీ లక్ష్యాన్ని, ఇది గత అరాచక పాలన దించడం కోసం చేయాల్సిన వ్యూహాన్ని ఎప్పటికప్పుడు రచించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత రైతులకు కానీ, పేద ప్రజలకు కానీ, మహిళలకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ రాజకీయ అవకాశాలు కానీ, లేకపోతే ఆర్థిక అవకాశాలు కానీ, సామాజిక అవకాశాలు కానీ వారు చేయగలిగిన దానికంటే ఇంకా ఎక్కువ చేస్తూ ఒక బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే విషయంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా అటు ఏఐసీసీని ఒప్పించి, ఇటు కిందున్న నాయకులను ఒప్పించి, అటు కోర్టులను ఒప్పించి, అన్నింటిని ఒప్పించి ఈరోజు వారిని ముందుకు పోతున్న సందర్భాలు ఉండే. ఒక విషయం ఏంటంటే, ఒక మాస్ లీడర్గా, ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న లీడర్గా, ఒక విజన్ ఉన్న లీడర్గా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సార్. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి శశిభిషలు లేవు, ఎటువంటి ఏది ప్రతి దానికి దేనికి ఏది ముడిపెట్టే సందర్భాలు లేవు సార్. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మేము చాలా హ్యాపీగా ఉన్నాం వారి నాయకత్వంలో. అదేవిధంగా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక మాట ఏమంటున్నా అంటే సార్, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఇనిషియేటివ్ నుంచి మొదలు పెడితే వెల్ఫేర్ స్కీమ్స్ వరకు ప్రతిదీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప సిస్టమ్ చెప్తున్నా సార్. ఇక్కడ ప్రాంతీయ పార్టీ లాగా ఒక పెద్ద మనిషి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అందరూ శిరస్సు వహించి తలవంచుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీలో ఒక ఆన్సరబుల్ సిస్టమ్ ఉంటుంది, ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉంటుంది. ఏఐసీసీ నుంచి మొదలు పెడితే కింద వరకు ఏది మండల స్థాయి వరకు ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నాం సార్. అందులో భాగంగా ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కడ, అకౌంటబిలిటీ ఎక్కడ అంటే ప్రజలకి ప్రభుత్వానికి అకౌంటబిలిటీ, కార్యకర్తలకి నాయకులకు ట్రాన్స్పరెన్సీ, దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు ఇదే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కూడా, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మేము సునాయాసంగా గెలుస్తున్నాం అని చెప్పి అహంభావంతో మేము లేము సార్. కానీ 100% మేము కష్టపడ్డాము. అదేవిధంగా నవీన్ యాదవ్ లాంటి ఒక బీసీ బిడ్డకి అక్కడ అవకాశాలు ఇచ్చి మంచికి చెడుకు వాళ్ళు అక్కడ తోడున్నారు. ఒక బీసీ బిడ్డగా అక్కడ వాళ్ళు లోకల్గా ప్రతి విషయంలో తోడున్నారు. కాబట్టి రేపు వారు మంచి మెజార్టీతో, నాకు తెలిసి 30,000 నుంచి 40,000 మెజార్టీతో అక్కడ వాళ్ళు గెలవబోతున్నారు. ఆ గెలుపు అనేది రేపు చాలామంది ఎవరైతే ఏది పూర్తిగా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని మాట్లాడినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వారందరికీ ఈ గెలుపు అనేది ఒక దిశానిర్దేశం అవుతుంది. ఆ గెలుపు అనేది వారికి కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది. కాబట్టి కొంచెం మనం ఒక 4-5 రోజులు కనుక ఓపిక పడితే మాత్రం అక్కడ జూబ్లీహిల్స్ ప్రజల నిర్ణయాన్ని కూడా మనం ఇంకా శిరసా వహించాల్సిన అవసరం ఉంటుంది సార్. సార్, నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. ఈరోజు ఏదైతే మీరు ఇందాక ఏది డిబేట్కి రాకంటే ముందు బీఆర్ఎస్ భవన్లో చాలా మంది మీరు వాయిస్ తీసుకున్న సందర్భంలో నేను చూసినాను. ఎందుకంటే నేను జల్దీ జాయిన్ అయినా కాబట్టి చూసిన సందర్భంలో వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడైతే వారు ఏది అక్రమంగా కట్టుకున్న ఇళ్ళ దగ్గర మల్టీ ఇల్లు నిర్మిస్తా అని చెప్పి ఏది కేటీఆర్ గారు కనుక లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కనుక ఒక అఫిడవిట్ దాఖలు చేయడమో లేకపోతే ఒక పేపర్ రూపంలో చెప్పడం వల్ల వాళ్ళకి కనుక హామీ ఇస్తే మాత్రం 100% అది హామీ ఇవ్వాలి, వాళ్ళకి ఆ మాట చెప్పాలి. కానీ ఆ మాట కూడా వాళ్ళు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే, మీరు అడుగుతున్న ఒక ప్రశ్నకి ఒక పెద్ద మనిషి ఏమైనా సమాధానం చెప్తున్నా అంటే, సార్ ఒక చిన్న రూమ్ కట్టుకున్నా, ముందు షట్టర్ కట్టుకున్నా సార్, కోర్టు పాలైంది సార్ అంటున్నారు. శ్రీనివాస్ గారు టెక్నికల్గా మీకైనా ఆ పాయింట్ అర్థమై ఉంటుంది. గాజు రామారావు ఏం జరిగిందనే విషయాన్ని మనం ఇంకా పూర్తిగా దాని మీద లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే, ఈ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. దీన్ని సుప్రీంకోర్టు అప్రిషియేట్ చేసింది, హైకోర్టు అప్రిషియేట్ చేసింది. ఆ అప్రిషియేషన్లో భాగంగా ఒక ప్రాపర్ పద్ధతిలో చేస్తే బాగుంటుందని చెప్పి సూచన ఇచ్చింది. అంతే తప్ప చేస్తున్న ప్రయత్నాన్ని ఎక్కడ తప్పుపట్టలేదు. కాబట్టి మేము ఒకటే అంటున్నాం సార్, రేపు మీ పిల్లలు కానీ, జయరామ్ సార్ వాళ్ళ పిల్లలు కానీ, లేకపోతే రామూర్తి అన్న పిల్లలు కానీ ఇదే హైదరాబాద్లో గొప్పగా ఈ సహజ వనరులు అనుభవిస్తూ బతకాలంటే సహజ వనరులు బతకాలి, నీళ్లు ఇంకాలే, బోర్ల ద్వారా వాటిని తోడాలి. అదేవిధంగా నీళ్లు వాటి యొక్క మార్గంలో సుదూర మార్గంలో వెళ్ళిపోతూ ఉండాలి. దానికోసం చేస్తున్న ప్రయత్నం. ఇక్కడ ఎటువంటి ఏది రాజకీయంగా ఏదో ఎవరో లాభపడాలి, ఆర్థికంగా ఎవరో లాభపడాలని అంశం లేదు సార్. మేము యూపీఎస్సీ ప్రిపేర్ అయినాం సార్. మేము ఐఏఎస్కి ప్రిపేర్ అయినప్పుడు సహజ వనరుల మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటే, మిషన్ కాకతీయ ఏదైతే స్టార్టింగ్లో 2014లో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. పార్టీలకు అతీతంగా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే చెరువుల్లో కనుక నీళ్లు ఇంకితే ఆటోమేటిక్గా బోరు బావిలో నీళ్ళు వస్తాయి, బావుల్లో నీళ్ళు వస్తాయి. దాని ద్వారా ఏది నీటి వనరులను మనం ఏది హోల్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. దాని మీద హరీశ్రావు గారు అనేక ఆర్టికల్స్ రాస్తుండే, ఈటల రాజేంద్ర గారు ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఆర్టికల్స్ రాస్తుండే. మేము చాలా దాన్ని స్వాగతించినాం సార్. కానీ అలాంటిది ఈరోజు అదే పనిని ఏది గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నప్పుడు దాన్ని తప్పుపట్టడం ఏదైతే ఉందో, సహజ వనరుల మీద
నీటి యొక్క లభ్యత మీద మనకి ఏదైతే ఉందో ఏది ఇబ్బంది కలిగిన సందర్భాలు ఉన్నట్టు ఇప్పుడు ఎట్లా అంటే మొన్న జరిగిన చాలా బాధాకరమైన వ్యవహారం సార్. ఏది చేవేళ్లలో జరిగిన యాక్సిడెంట్ ఏదైతే ఉందో చాలా బాధాకరమైన వ్యవహారం. ఒక పర్యావరణ వ్యక్తులుగా మనం కూడా పర్యావరణ ప్రేమిస్తాం, కానీ ఆ రోడ్డులో ఇటు నుంచి అటు వెళ్ళలేము, అటు నుంచి ఇటు రాలేము సార్. అలాంటి పరిస్థితుల్లో పర్యావరణ వ్యక్తులు ఆపారని చెప్పి రోడ్లను ఆపడం వల్ల కనీసం వారానికి 200 మరణాలు అక్కడ సంభవిస్తున్నాయి సార్. దాని బాధ్యులు ఎవరు సార్? సో కాబట్టి మేము ఏమంటున్నాం అంటే పర్యావరణ ప్రేమికులకు మేము ఎక్కడ తప్పబట్టము, అదేవిధంగా రాజకీయంగా పేద ప్రజల పక్షాన ఉండే వాళ్ళని కూడా మేము తప్పబట్టాము. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను నీళ్లను కాపాడుకోవాలంటే 100% కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కఠినమైన నిర్ణయాలను కనుక ప్రభుత్వం తప్పుంటే మాత్రం ప్రభుత్వాన్ని కూడా ప్రజల రూపంలో మళ్ళీ శాపం వస్తుంది, రాదని మేము అంటలేము. కానీ మీరు ఇప్పటికి చూడండి, ఈ చర్య కనుక ఇప్పుడు చేయకపోతే లేక్ వ్యూ పేరుతో ప్రతి సంవత్సరం కొన్ని వందల ప్రాజెక్టులు వచ్చి లేక్ వ్యూ పేరుతో లేకులు మీదనే కట్టి ఏది ప్రజలకు ఆనందాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వికృతానందం ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి హైడ్రా ఏదైతే ఉందో హైడ్రాని 100% ఒక సామాన్య పార్టీ కార్యకర్తలుగా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన పని ఈ రోజు దానికి ఒక రూపం లేకపోవచ్చు, కానీ ఒక 5-10 సంవత్సరాల తర్వాత దానికి ఒక రూపం వస్తుంది. ఆ రూపం హైదరాబాద్లో ఉన్న ప్రజలందరికీ ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ కలిగిస్తుంది. అదేవిధంగా ఒకసారి ఒకటి చూడండి, ఏది మన గచ్చిబౌలి సర్కిల్ నుంచి మొదలు పెడితే నానక్రామ్ కూడా దాంతోపాటు రాజధాని నగర్ వరకు హైరైట్స్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్. నీళ్ళు ఎక్కడి నుంచి చేయాలి సార్? నీళ్ళు ఎక్కడి నుంచి చేయాలి? త్రిభువన్ ఎత్తేసి ఏది గండిపేట సాగర్ హిమాయత్ సాగర్ ని మొత్తం కలుస్తుందని చేద్దాం అనుకున్న సందర్భంలో త్రిభువన్ జీవన ఆపేసినాం. మళ్ళీ నీళ్ళు నుంచి తేవాలి? ఆ నీళ్లు మురికి నీళ్లు, ఆ నీళ్లు మంచి నీళ్లు కావు. కాబట్టి దాన్ని ఎట్లా తాగాలి? ఇంత పెద్ద బిల్డింగ్లకు దాదాపు ఒక ఊరు ఎంత ఉంటుందో ఆ బిల్డింగ్ కూడా అంతే ఉంటుంది సార్. ఆ సైజు ఒక ఊరికి కనీసం నీళ్లు కావాలంటే 4-5 బోర్లు వేయాలి, బావి నుంచి తోడాలి, అదేవిధంగా సపరేట్ గా ఒక కెనాల్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి హైరైట్ బిల్డింగ్ కి ఎన్ని బోర్లు తవ్వాలి? ఆ బోర్లలో నీళ్లు ఎక్కడి నుంచి రావాలి? అంత కాంక్రీట్ జంగిల్ అయిపోయింది కదా సార్. సార్ భూమి లేదు కదా సార్, భూమి కనపడతలేదు. సార్ 99 టీవీ ఏది ఆఫీస్ నుంచి మొదలు మీరు జీవితంలో తీసుకురాలేరు. పోస్ట్ వరకు నీళ్ళ తెలుసు, నీళ్ళ గురించి మీకేం తెలుసు? నీళ్ళు ఎట్లా తీసుకురావాలి? 24 గంటల కరెంట్ హైదరాబాద్ కి ఎట్లా వచ్చింది? నీళ్ళు ఎట్లా వచ్చినాయి? మేము ఫ్రీగా నీళ్ళు ఇచ్చినాం, మీరు వచ్చిన తర్వాత బిల్లు వస్తున్నాయి. ఒక్క నిమిషం, నీ టైం వచ్చినప్పుడు నేను మాట్లాడను. ఓకే, టైం వచ్చినప్పుడు నేను మాట్లాడను. నా టైం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. ఓకే, సార్ నేను ఏమంటున్నా, 99 టీవీ ఆఫీస్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఎక్కడైనా కనీసం ఏది మట్టిని చూపిస్తారా సార్? మట్టి లేదు కదా సార్, భూమి లేదు కదా సార్, అంతా కాంక్రీట్ జంగల్ అయిపోయింది కదా. మరి బోర్ ఎక్కడ? అలా నీళ్ళు ఏ నుంచి వస్తాయి? నీళ్ళు రావాలంటే పైనుంచి నీళ్ళు ఇంకాలి కదా సార్. మరి నీళ్ళు ఏ నుంచి వస్తాయి? సో ఇవన్నీ ఫ్యూచరిస్టిక్ ఆలోచనలో భాగంగా ఇవన్నీ నేనేమంటా అంటే రాజకీయంగా మనం ఎన్ని విమర్శలు చేయొచ్చు కాక, కానీ ఆ రోజు మిషన్ కాకతీయని, మిషన్ భగీరథని కాంగ్రెస్ పార్టీ ఎట్లా రిసీవ్ చేసుకుందో ఈ రోజు హైడ్రాను కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ అట్లా రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర యువతకు ఒక దిశానిర్దేశం చేసినట్టు అవుతుందని మేము భావిస్తున్నాం సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తానికి రామ్మోహన్ గారు అనలిస్ట్ గారు చెప్పింది విన్నారు, అదే క్రమంలో మరి కాంగ్రెస్ వెంకట్ గారు చెప్పింది కూడా విన్నారు. సో మొత్తానికి టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి